జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాకారం గ్రామ సమీపంలో సుమారుగా 1000 ఏళ్ల నాటి శివాలయం పాలకుల అధికారుల నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుకుంది. పునరుద్ధరణ పనులను చేపట్టినా మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికైనా తగిన నిధులతో పునర్నిర్మించాలని పర్యాటకులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చారిత్రక కట్టడం కేవలం ఫోటోషూట్లకు మాత్రమే పరిమితం కావటం పర్యాటకులకు బాధ కలిగిస్తుంది. పురావస్తు శాఖ వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని, ఈ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడాల జాబితాలో చేర్చి పునర్వైభవం తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా ఊరు చుట్టుపక్కల ఎన్నో వనరులు ఉన్నాయి. ఆ వనరులతో పాటు మాకు భగవంతుడు ఒక గొప్ప దేవస్థానాన్ని కూడా మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దేవస్థానం గతంలో పురాతనంలో దాదాపు ఒక 70-80 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవస్థానంలో ఎంతో జాతర చాలా గొప్పగా ఎంతో మందితోటి అనేక వేల సంఖ్యలో ఈ యొక్క జాతర జరిగింది. ఈ యొక్క టెంపుల్ అనేది ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ రామప్పను పోలి ఉండే టెంపుల్ ఇది. ఈ యొక్క టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి టెంపుల్. కానీ అనివార్య కారణాల వల్ల కొన్ని సంవత్సరాలుగా ఇది శిథిలావస్థలో ఉండిపోయింది. పురాతన శివాలయంలోని శివలింగాన్ని నిత్య పూజల కోసం రామప్పకు తరలించాలని చెబుతున్నారు. రామప్ప గుడి మాదిరిగానే ఎర్రరాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ శివాలయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో కొంతకాలం గ్రామస్తులే పెద్ద జాతర నిర్వహించి పూజలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ, సీతక్కలు మంత్రులుగా ఉన్నప్పటికీ ఎంతో పురాతన శిల్పకళా సంపదను పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకొని శిథిలావస్థకు చేరుకుంటున్న ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరుతున్నారు. ప్రస్తుతం కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ లాంటి వాటికి కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. 2019లో ఈ దేవాలయ అభివృద్ధి కోసం అప్పటి ప్రభుత్వం 70 లక్షల రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిచారని మాజీ సర్పంచ్ రమేష్ చెబుతున్నారు. ఇక్కడ జాకారం గ్రామ పరిధిలో ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించిన శివాలయం ఉంది. దీన్ని త్రికుటాలయంగా కూడా పిలుస్తారు. ఈ శివాలయాన్ని గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ వైభవంగా జాతర జరిగేది. శివరాత్రి రోజు భక్తులు పూజలు అందుకునేవారు. అలాంటి శివాలయాన్ని విప్పేసి శిథిలావస్థకు వచ్చిందని అప్పటి అధికారులు, ఎండోమెంట్ అధికారులు దీన్ని విప్పి నెంబరింగ్ చేసి శిల్పకళను అంతా పక్కకు పడేయడం జరిగింది. ఆ 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని పట్టించుకునే నాదులు లేడు. దేవాలయ పునర్నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్లు ఇచ్చామని, కట్టడాలు పూర్తి కాకముందే డబ్బులు సరిపోకపోవడంతో మధ్యలో ఆలయ పనులు కాంట్రాక్టర్ వదిలేశారని తెలిపారు. ఈ పురాతన ఆలయంలో శివుడికి పూజలు నిర్వహించినట్లయితే చుట్టుపక్కల గ్రామాలకు కీడు సోకే ప్రమాదం ఉందని వేద పండితులు చెబుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇది రామప్ప ఆలయాన్ని పోలిన ఆలయమని, దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు సందర్శించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తే పర్యాటక హబ్గా నిలుస్తుందని, దీంతో గ్రామానికి గుర్తింపు వస్తుందని మాజీ సర్పంచ్ రమేష్ చెబుతున్నారు. ములుగు జిల్లా అంటేనే కళలకు పుట్టినిల్లుగా భావిస్తామని, అనేక కాకతీయుల కాలం నాటి శిల్పకళా సంపదలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. 40 సంవత్సరాల క్రితం వరకు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించారని తెలుస్తుంది. కాలక్రమమైన శిథిలావస్థకు చేరటంతో పురావస్తు శాఖ వారు దీన్ని పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఆలయంలో పిచ్చి మొక్కలు పెరిగాయంటున్నారు గ్రామస్తులు. అబ్బురపరిచే శిల్పకళా సంపద దీప ధూప నైవేద్యానికి నోచుకోక ఎండకు ఎండుతూ మట్టిలో కలిసిపోతున్నాయంటున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు 10 నుంచి 20 వివాహ జంటలు ఫోటోషూట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం కనబడడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కాకతీయులు అంటేనే కళా సంపదకు నిలయంగా ఉన్నటువంటి ములుగు ప్రాంతం గొలుసుకట్టు చెరువుల మాదిరిగానే 1000 స్తంభాల గుడి నుండి ములుగు ప్రాంతం వరకు గొలుసుకట్టు ఆలయాలు నిర్మించడం జరిగింది. మరి అన్ని ఆలయాలు భక్తులతో పూజలతో ఉంటున్నాయి. మరి ఈ ఆలయం మాత్రం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియట్లేదు. మరి ఈ జిల్లాలోనే, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు, మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారు ఉన్నారు. మరి వారిద్దరు మంత్రులు తలుచుకుంటే మాత్రం ఈ ఆలయం మళ్ళీ పూర్వవైభవాన్ని తెస్తుందని అనుకుంటున్నాం మేము. దీనిని అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతూ ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు.